నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మీరు? మాది కాకినాడ దగ్గర అన్న, ఏపీ. కాన్స్టిట్యున్సీ ఏది వస్తుంది? కాన్స్టిట్యూన్సీ పిఠాపురం వస్తుంది. అవునా? పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసి ఇప్పుడైతే గ్రాండ్ విక్టరీ అయితే వచ్చింది. ఇప్పుడు ఏపీలో ఏ విధంగా ఉండబోతుంది పాలన అని చెప్పేసి? ప్రజెంట్ అయితే కూటమి కథ మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇదివరకు ఇప్పుడు జాబులు లేక మేము దూరం రావాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. పాలన అనేది చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే. సో ఒక ఐటీ ఇండస్ట్రీ కూడా డెవలప్ చేయలేదు. అక్కడ నుంచి మేము బీటెక్లో కంప్లీట్ చేసి ఇక్కడ వచ్చి కష్టపడి జాబ్ చేసుకుంటూ జాబులు లేక ఏపీలో చాలా ఇబ్బంది పడుతున్నాం. సో అంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చి సరిగ్గా హాస్టల్లో ఉంటూ ఇంటికాడ లేకుండా అసలు జాబ్లు అనేవి లేవన్న ప్రజెంట్ అయితే. మెయిన్ ఏంటంటే జాబ్ కావాలి. సో జాబ్లు ఇక్కడ నుంచి అన్న ఫ్యూచర్ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే మెయిన్గా ఇప్పుడు ఉన్న చంద్రబాబు గత ప్రభుత్వం అయితే వదిలేసి ఇప్పుడు ఉన్న చంద్రబాబు ఏ దిశగా డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది, ఏ దిశగా డెవలప్ చేస్తే యువత గురించి అని చెప్పేసి అనుకుంటే మంచిగా ఉంటుంది? లాస్ట్ మనం చూసినట్లయితే హైదరాబాదు మన ఏపీ కలిసి ఉన్నప్పుడు అయితే ఏ విధంగా ఆయన ఒక విజన్ ద్వారా డెవలప్ అయిందని అనుకుంటున్నాం మేమైతే. సో అదేవిధంగా మా ఏపీ కూడా ఫ్యూచర్లో రాబోయే కొన్ని రోజుల్లో బాగా అవుతుందని మేము అనుకుంటున్నాం. సో ఇట్ ఈస్ డెవలప్మెంట్ బై అవర్ సీఎం సిబిఎన్. అంటే మెయిన్గా మీకు కావాల్సిన ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది? అంటే ఎడ్యుకేషన్ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివి ఉంటాయి కదా, ఏవి ఉంటే బాగుంటుంది? అండ్ ఐ థింక్ ఈ డెవలప్ ద ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ. సో దట్స్ వై ఫ్యూచర్, అవర్ ఫ్యూచర్ దట్ ఈస్. దానికోసం మేము అనుకుంటున్నాం జాబ్స్ అయితే రావాలి, మంచిగా ఉంటుంది. సో మెనీ పీపుల్స్ హ్యావ్ టు డన్ దేర్ డిగ్రీస్. సో దెర్ ఈస్ నో జాబ్స్. అక్కడ మీకు జాబులు లేక ఇక్కడ వలస వచ్చినాము. అదే ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు జాబులు అనేటివి మంచి కంపెనీలు ఇవన్నీ పెడితే మంచి జాబులు వస్తాయి. అవునన్నా, ఐటీ ఇండస్ట్రీ అసలు డెవలప్ కాలేదు. సో గవర్నమెంట్ జాబ్స్ అంటే అసలు లేవు. ఇప్పుడన్నా తీస్తారని అనుకుంటున్నాం. అదే మా జాబ్ కోసం మెయిన్ అయితే. మేము అక్కడ డిగ్రీలు కంప్లీట్ చేసి ఇంతవరకు వచ్చి ఇక్కడ హాస్టల్స్లో ఉంటున్నాం కదన్న, చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. ఏం జాబ్ చేస్తుంటారు? ప్రెజెంట్ అయితే నేను సాఫ్ట్వేర్ కోచింగ్ చేసి ఇక్కడ 2 years నుంచి ఇక్కడే ఉంటున్నా. నా బీటెక్ కంప్లీట్ అవుతుండే తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ మా స్టోర్లో ప్రమోటర్ కింద జాయిన్ అయినా మొన్న, జాబ్స్ ఏం లేక. సో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను ఇక్కడైతే ప్రెజెంట్. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఆయనకున్న జనసేనలో 21 స్థానాల్లో గెలిచిండు. దాని గురించి అని మీరేమంటారు? మంచి ఆపర్చునిటీ అనేది ఆయనకైతే. గ్రేట్. ఇదైతే గెలవడం అనేది చాలా 21 100% స్ట్రైక్ రేట్ అదైతే. సో మేము చాలా హ్యాపీ ఉంటాం అన్న. అంటే అతను అయితే బాగా చేస్తారని మా నమ్మకం. అంటే దానికంటే ముందు మనకు పిఠాపురం ఎమ్మెల్యే అని చెప్పేసి చాలా వరకు అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడైతే డిప్యూటీ సీఎం ఇచ్చారు. దీని తర్వాత ఏ విధంగా వెలుస్తారు మీరు? ఏ విధంగా అంటే ఏముందని బాగా చేస్తారని మా నమ్మకం అంతే. బాగా చేస్తారు, డెవలప్ చేస్తారు. మీరు ఏ విధంగా వెలుస్తారు పవన్ కళ్యాణ్? పిఠాపురం ఎమ్మెల్యేగా భావిస్తారా, డిప్యూటీ సీఎంగా భావిస్తాను. ఎందుకంటే హై పొజిషన్ ఉంటే హై లెవెల్లో చేస్తారు కాబట్టి. చాలా వరకు అప్పుడు అది ట్రోల్ అయింది కదా. ఒకప్పుడు కన్నా ఇప్పుడైతే ఇంకా బాగా డెవలప్ అయ్యేది పిఠాపురం. ఏ విధంగా అంటే ఇంకా అది సినీ ఏరియా కూడా అవ్వచ్చు మ్యాక్సిమం. సో సైట్ ల్యాండ్స్ పెరగడం, లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావడం ఇంకా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. మరి డెవలప్ అవుతుంది ఖచ్చితంగా మంచిగా. చంద్రబాబు పాలన ఇప్పుడు ఏ విధంగా కొనసాగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను? చంద్రబాబు పాలన అంటే అన్న ఫ్యూచర్లో చూసారు కదా ఆల్రెడీ. సో దానికన్నా ఇంకా బెటర్గా ఉంటుందని మా ఉద్దేశం అంతే.